అమెరికా దేశంలో ఒకసారి ఓ పాస్టర్ గారు చర్చ్ అందరికీ చెప్పారు, మనం ఒకరోజు వర్షిప్ నైట్ పెడదాము, అందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం, రాత్రంతా కాసేపు దేవుని సన్నిధిలో గడుపుదాం, వర్షిప్ నైట్ పెడదామని చెప్పి ఆహ్వానాన్ని ఇచ్చారు. వెంటనే సింగింగ్ టీము, చర్చ్ మెంబర్సు, కమిటీ మెంబర్సు, వాయిద్యాలు వాయించే వాళ్ళు అందరూ సిద్ధపడిపోయారు. చాలా గ్రాండ్గా వర్షిప్ నైట్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అదేంటో కానీ ఆ వర్షిప్ నైట్ ఒక 2 రోజుల ముందే పాస్టర్ గారు ఏదో ఒక కారణాన్ని బట్టి చనిపోయాడు. ఆయన ప్రభువుని ఎరిగిన వాడు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. సంఘం అంతా కూర్చుని ఇప్పుడు చేద్దామా వద్దా, ఈయనేమో చనిపోయారు, వర్షిప్ నైట్ చేద్దామంటే కొంతమంది అన్నారు. పాస్టర్ గారు ఆలోచన కాబట్టి ఆయన ఎంతో మక్కువ పడి ఈ కార్యక్రమం నెరవేర్దాం అనుకున్నాడు కాబట్టి మనం ఆపద్దు, చేద్దామని చెప్పి బరియల కార్యక్రమం అంతా ముగించిన తర్వాత వర్షిప్ నైట్ చేయడానికి నిర్ణయించారు. సో ఆ రోజు చాలామంది వచ్చేసారు, చర్చ్ అంతా నిండిపోయింది, లైటింగ్ వచ్చేసింది, సౌండ్ సిస్టమ్ వచ్చేసింది, ఆ తర్వాత మ్యూజిషియన్స్ వచ్చేసారు, సింగర్స్ వచ్చేసారు, మంచి డ్రెస్సులు వేసుకున్నారు, అందరూ వచ్చి దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఇదిలా జరుగుతుంటే అలా పైన ఒక్కసారి పరిశీలన చేస్తే పాస్టర్ గారు యేసు ప్రభు ఇద్దరు మాట్లాడుకున్నారు పైన. ఆయన అంటున్నాడట, ప్రభువా నువ్వు ఎలాగైతే ఈ ఆరాధన చూస్తావో వింటావో అలాగే నేను కూడా కొంచెం వినాలని అనుకున్నాను, ఎందుకంటే నేను అనుకున్నదే ఇప్పుడు సంఘం అంతా పాడుతున్నారయ్యా, నాకు అవకాశం ఇవ్వు ప్రభు అంటే, ప్రభు అన్నాడు సరేరా మన ఇద్దరం చూద్దాం అనగానే పైనుండి పాస్టర్ గారు యేసురు ఇద్దరు చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. చర్చ్లో 20,000 మంది ప్రజలు ఉన్నారు, అమోఘమైన ఆరాధన జరుగుతూ ఉంది. ఆ సౌండ్కి ఆ చర్చ్ అంతా కూడా కదిలిపోతుంది అన్నట్టు అనిపించింది. అందరూ కూడా ఆరాధన చేస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ పరలోకానికి మాత్రం 2 స్వరాలే వస్తున్నాయట. ఇద్దరు పాడితే పాట ఎలా ఉంటుందో అలాగే వస్తుందట పైకి. పాస్టర్ గారు కొంచెం ఇలా అనుకుంటున్నాడు, ఏమో ఇక్కడ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వినబట్టలేదేమో అని అనుకుంటా ఉంటే యేసు ప్రభువు అలా చూస్తూనే ఉన్నారు. అప్పుడు అడిగారట పాస్టర్ గారు, అయ్యా ఇన్ని వేల మంది ఉన్నారు, అందరూ పాడుతున్నారు, కానీ 2 స్వరాలే పైకి వస్తున్నాయి, ఏంటి సంగతి అంటే ప్రభు అన్నాడట, హృదయపూర్వకంగా ఎవరైతే నన్ను ఆరాధన చేస్తారో, మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను స్తుతిస్తారో వారి స్వరాలు మాత్రమే ఇక్కడ దాకా వస్తాయని ఆయన అన్నాడట. అప్పుడు పాస్టర్ గారికి అర్థమైపోయింది, 20,000 సంఘంలో ఎంతమంది ఉన్నారు అక్కడ దేవుణ్ణి ఆరాధించేది? 2. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆరాధన చేస్తున్నట్టు? మిగతా వాళ్ళందరూ ఎందుకు దేవుని స్తుతిస్తున్నట్టు? చాలాసార్లు మన జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. నేను అనుకుంటాను ఆరాధించండి కానీ మనలో చాలామంది ఆరాధించాం, ప్రార్థించండి అని ప్రార్థన చేసాం, కానీ ఎంతమంది ప్రార్థనలు ఎంతమంది ఆరాధన ప్రభు వరకు చేరుతుంది? కొంతమంది కనీసం పక్క వాళ్ళకే వెళ్తల్లా కదా, ఈ కప్పు దాటి కూడా పైకి వెళ్దేమో కొంతమంది ఆరాధన. ఎందుకోసం? నీ హృదయం దేవునితో అనుసంధానం లేదు కాబట్టే నీ జీవితంలో దేవుణ్ణి మెప్పించలేకపోతున్నావు. మనుషులు చూడాలనే ఆరాధన, మనుషులు మెచ్చుకోవాలనే ఆరాధన, మనుషులు చూడాలనే ప్రార్థన, మనుషులు చూడాలనే భక్తి ఇంకెంతకాలం చేస్తావు? రా యేసయ్యా నిన్ను మెప్పించడానికి. అయ్యా నా ప్రాణప్రియుడు నీవు ప్రభు, నన్ను ప్రేమించిన వాడు నీవయ్యా, నా కోసం ప్రాణం పెట్టింది నువ్వయ్యా, నన్ను రక్షణ మార్గంలో నడిపిస్తుంది నువ్వు ప్రభువా, మనస్ఫూర్తిగా నీ కొందనమని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెల్లించావా? స్తుతులు చెల్లించావా? స్తోత్రం చేసావా? వీరు ఎడతెగక దేవునికి ఏం చేశారట? స్తోత్రం చేశారు. అలా చేయడాన్ని బట్టి దేవుని మహిమ కార్యాలు వారి జీవితంలో స్పష్టంగా జరిగాయి. నమ్మండి దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెబుతున్నాను, మరలా చెప్పడానికి ఇష్టపడుతున్నా, స్తుతి మన స్థితిని ఏం చేస్తుంది? మారుస్తుంది. వెన్ యూ ప్రైజ్ గాడ్ ది అట్మాస్ఫియర్ చేంజెస్. నీ చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు రావాలి అంటే చెప్పండి, అక్కడే ఉండాలా? స్తుతి ఉండాలా? ప్రభువుని స్తోత్రం చేసే అనుభవాలు ఉండాలి. ద మోర్ యు వర్షిప్ ద లెస్ యు వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని స్తోత్రం చేస్తావో, ఎంత ఎక్కువగా దేవుని ఆరాధన చేస్తావో అంత తక్కువగా చింతపడతావు. ఎంత ఎక్కువగా చింతపడిపోతుంటే నీలో ఆరాధన ఏమైపోతూ ఉంటుంది? తరిగిపోతూ ఉంటుంది. రైజ్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ వర్షిప్. నీ ఆరాధన ఆ విభాగాన్ని, ఆరాధన స్థాయిని పెంచు. నీ జీవితంలో చింతలన్నీ ఏమైపోతాయి? తరిగిపోతాయి. నాకు అనిపిస్తుండదు అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో కూర్చోగానే, ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది, ఆ టెర్మినల్ అన్నీ మనం చూస్తాం. ఎస్పెషల్లీ సింగపూర్ ఎయిర్లైన్స్లో మనం ప్రయాణం చేస్తే సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అని ఉంటుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అది. దుబాయ్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, దుబాయ్ ఎయిర్పోర్ట్ 3 టెర్మినల్స్ ఉంటాయి, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మీరు చూసే ఓపుకుండలే కానీ ప్రతి నిమిషానికి 2 విమానాలు దిగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇంకా విమానాలు పెద్ద పెద్ద విమానాలు మళ్ళీ అవన్నీ కూడా. ఆ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఫ్లైట్ దిగి బయటకు రావడానికి కొన్నిసార్లు అరగంట నడవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు. ఆ ప్లేన్లో కూర్చోగానే
మనకు ఆ చుట్టుపక్కల వాతావరణంతో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ కనబడుతుంటాయి. పైలట్ ఏం చేస్తారంటే ఆ ప్లేన్ని జాగ్రత్తగా రన్వే మీద తీసుకొచ్చి ఆ వేగాన్ని పెంచి ఒక్కసారి టేక్ ఆఫ్ తీసుకోగానే మనం అలా చూస్తూ ఉండగానే విమానం పైకి వెళ్తున్న కొలది కింద ఉన్నవన్నీ ఏమైపోతుంటాయి, మనకి చాలా చిన్నగా కనబడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద విమానాలు ఉన్నవన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకునే కాగితాల విమానాలు కనబడుతుంటాయి మనకి. ఆ తర్వాత కార్లు ఇవన్నీ కూడా పైనుండి చూస్తూ ఉంటే మనం ప్రయాణం చేసే పెద్ద పెద్ద కార్లని చిన్నగా కనబడతాయి, బస్సులు చిన్నగా కనబడుతుంటాయి, బిల్డింగ్స్ చిన్నగా కనబడుతుంటాయి. అలా విమానం పైకి వెళ్ళే కొలది ఈ క్రింద ఉన్నవన్నీ ఏమైపోతూ ఉంటాయి, చిన్నగా కనబడుతుంటాయి. పర్సెప్షన్ ఇది. నువ్వు ఆత్మలో అలా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు లోక సంబంధమైన విషయాలు కూడా నీకు అలాగే కనబడతాయి. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ద మోర్ యు రైజ్ యువర్ స్టాండర్డ్ ఇన్ గాడ్, దేవుని మీద నువ్వు ఎంత ఎక్కువగా అయితే అభివృద్ధి పొందుతూ ఉంటావో, ఆ ఆధ్యాత్మిక విషయాల్లో నువ్వు పైకి వెళ్తుంటావో, లోక సంబంధం అన్నీ కూడా నీకు చిన్నగా అయిపోతూ ఉంటాయి. అలా కాని పక్షంలో వాళ్ళు ఇదన్నారండి, వీళ్ళు ఇదన్నారండి, మా అమ్మ ఎలా అందండి, మా ఆయన ఎలా అన్నారండి, మా పిల్లలు ఎలా అన్నారండి, మా పాస్టర్ గారు ఎలా అన్నారండి, మాకు అది లేదండి ఇది లేదండి అని ఎప్పుడు నీ బాధ, నీ ఆలోచన, నీ దృక్పథం అంతా కూడా వీటి మీదే ఉన్నావు. కానీ ఎప్పుడైనా దేవుని వైపు చూడగలిగావా? దేవుని కార్యాలు స్పష్టంగా చూడగలిగావా? పందెట ఆకాశం వైపు జీవితంలో రెండు సార్లు చూస్తుందట. చెప్పండి, ఎప్పుడు చూస్తుందట? 2 సార్లు. అది మొట్టమొదటిగా పుట్టినప్పుడు దాని తల్లి కలుపులోంచి బయట రాగానే ఒకసారి అలా బోర్లా పడేప్పుడు చూస్తుందండి. అది ఇంకా ఆ టైంలో పెద్ద ఏం అర్థం అవుతుంది, దానికి ఏం అర్థం అవుతుంది. ఇంకా అది తప్పితే మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు ఏం చూడదట, అది ఆకాశం వైపు చూడదు. ఆ చూపంతా ఎప్పుడు ఎక్కడ బురద ఉందా, ఎక్కడ కాలువలు ఉన్నాయా, అవి కూడా బాగా దుర్వాసన వచ్చాయి. మామూలు ఫ్రెష్ వాటర్ సరిపోవు దానికి. మొత్తం తిరిగి ఆ బురదంతా తిరిగి అంటించుకుని ఆనందపడిన తర్వాత ఒక రోజున ఆ యజమాని ఇంకా దీన్ని వేసేస్తే బాగుంటుంది అనుకుంటాడట. అనుకుని దాన్ని పట్టుకుని ఒక కర్ర తీసుకుని దాని 4 కాళ్ళు ఉంటాయి కదా, 2 కట్టేసి ఆ కర్ర కాళ్ళల్లోంచి దూపి అప్పుడు అటొకటి ఇటు కూడా మోసుకెళ్తుంటే అప్పుడు చూస్తుందట, వావ్ వాట్ ఏ స్కై, వాట్ ఎన్ ఎక్స్పాన్స్, ఎంత అద్భుతమైన ఆకాశం, ఎప్పుడు ఎవరు చూపించలేదండి మనకంటే. మరి నువ్వు ఎక్కడ చూసావు? పాపం దాని దురదృష్టం ఏంటో కానీ 2 నిమిషాలు చూస్తుంది, తర్వాత సఫా. చాలామంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఎప్పుడు క్రింద చూపే, ఎప్పుడు క్రిందకే, లోకమే. ప్రభు వైపు చూడాలని ఆశ లేదు, ఆత్మలో అభివృద్ధి పొందుదామని ఆశ లేదు, పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదామనే ఆశ లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావు, ప్రభువా ప్రతిరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు నేను ఏం చేయాలా, ఎక్కాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మదేవుడా నన్ను ఒక మెట్టు ఎక్కించు నాయన. నిన్నటి దినం నా జీవితంలో ఉన్న భక్తి స్థాయికి ఈరోజు స్థాయికి ఒక ఎలివేషన్ నేను చూడాలి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నిన్న నాలో ఉన్న ప్రేమ స్థాయికి ఈరోజు నాలో ఉన్న ప్రేమ స్థాయికి ఒకంత వ్యత్యాసం కావాలి ప్రభువా. ఐ వాంట్ టు గ్రో మోర్ ఇన్ లవ్, ఐ వాంట్ టు గ్రో మోర్ ఇన్ యువర్ పవర్. నీ శక్తి, నీ ప్రభావంలో, నీ దర్శనములో, నీ అభిషేకంలో నేను అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా అడిగావా? దట్ ఈస్ మై ప్రేయర్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను మరి ఎవరితోనూ కంపేర్ చేసుకోవాలని ఆశ నాకు లేదు. ఐ డోంట్ వాంట్ టు కంపీట్ విత్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీబడి. నేను ఎవరితో పోటీ పడడం కానీ కంపేర్ చేసుకోవడం కానీ చేసుకోను, నన్ను నేనే కంపేర్ చేసుకుంటా. నిన్నున్న నా ఆధ్యాత్మిక జీవితానికి ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితానికి నా గ్రాఫ్ ఒక మెట్టు ఎక్కాలే కానీ ఒక మెట్టు దిగడానికి వీల్లేదు. అలాంటి అనుభవం ఎప్పుడైనా నీలో ఉందా? చాలాసార్లు మంచి విషయాల్లో మనం ఇతరులతో కంపేర్ చేసుకోం, కానీ చెప్పండి వ్యర్థమైన విషయాల్లో మాత్రం చాలా కంపేర్ చేసుకుంటాం లేదా? మంచి విషయాల్లో చేసుకో. ఎవరైనా 4 గంటలు ప్రార్థన చేశారంటే వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి టైం ఎక్కడ, వాళ్ళకి టైం ఉంది కాబట్టి మాకెక్కడ ఉందండి అంటాం. ప్రార్థన చేసే వాళ్ళతో కంపేర్ చేసుకో, కొన్నిసార్లు వాక్యం చదివే వారితో కంపేర్ చేసుకో. వ్యర్థమైన వాళ్ళతో అందరూ కంపేర్ చేసుకుని ఏంటమ్మా మందిరానికి రాలేదంటే మా ఇంటి పక్క ఆవిడండి 3 ఆదివారం నుంచి రావట్లేదండి, నేను 2 అంటారు చాలామంది. అదే పెద్ద పోలిక అనమాట అది కదా. బాబు తమ్ముడు ఏంటి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందంటే మా ఇంటి ప్రక్కన ఆయనండి 6 పెట్టెలు తాగుతాడండి రోజుకి, నేను 1/2 పెట్టే తాగుతారండి అంటాడు కొంతమంది. ఏంటంటే ఇవి సిగరెట్లు. ఆయన 6, ఈయన 1/2.
రెండు ఒకటేనా, పెద్ద వ్యత్యాసం ఏం కాదు దేవుని దృష్టిలో. విషం 2 గ్లాసులు తాగినా ఒకటే, 2 చుక్కలు తాగినా ఒకటే. విషానికి తెలిసింది నేను చంపడమే కానీ నువ్వు ఎంత తీసుకున్నావు అని కాదు. మోతాదు గురించి అక్కడ ప్రశ్న కాదు, దాని నైజం, దాని యొక్క స్వభావమే నన్ను చంపడం. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. అలాంటి కంపేర్లు, వ్యర్థమైన కంపారిజన్ చేయకండి. లేఖనం సెలవిస్తూ ఉంది, ఎడతెగక వారు దేవునికి స్తోత్రం చేశారు. అలాంటి అనుభవంలోకి మనం వద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.